మై డియర్ స్టూడెంట్స్, మనం లాస్ట్ క్లాస్లో కంప్యూటర్ డెఫినేషన్ అండ్ కంప్యూటర్ పార్ట్స్, కంప్యూటర్ డివైజెస్ ఇవన్నీ కవర్ చేస్తూ వచ్చాం కదా. నెక్స్ట్ CPU, కీబోర్డ్ సింబల్స్, షార్ట్కట్ కీసెస్లో మనము కంట్రోల్ D వరకు కవర్ చేసాం. యాక్చువల్గా మనం కంట్రోల్ Z గురించి మాట్లాడుతూ వచ్చి అలాగే D వరకు కూడా మనము కంప్లీట్ చేసాం. ఒకసారి కంట్రోల్ A సెలెక్ట్ ఆల్, B బోల్డ్, C కాపీ, D ఓపెన్ ఫాంట్ విండో, E సెంటర్ టెక్స్ట్. ఇవన్నీ కూడా ఏంటంటే మనకు మైక్రోసాఫ్ట్ వర్డ్లో మనం ఎలా యూస్ చేస్తున్నాము అని ఇక్కడ ఉంటుంది. ఓకేనా, మైక్రోసాఫ్ట్ వర్డ్ మనం ఓపెన్ చేసుకుందాం ఫస్ట్. ఓకే, స్టార్ట్కి వెళ్ళి వర్డ్ అని ఓపెన్ చేసుకున్నా కూడా మీకు మైక్రోసాఫ్ట్ వర్డ్ ఓపెన్ చేసుకోవచ్చు. సో ఒక ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు మనము దాంట్లో నుంచి మనం చేంజెస్ చేసుకోవటం చెక్ చేసుకోవచ్చు. సో దానికోసం ఒక ఇన్ఫర్మేషన్ని మనము టైప్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు ఇది చూడండి, మనకు పేజ్ అలైన్మెంట్స్ 4 ఉంటుంది. పేజ్ అలైన్మెంట్స్ 4 ఏంటివి? ఇక్కడ హోమ్ ట్యాబ్లోనే మనకు ఇక్కడ లెఫ్ట్ అలైన్మెంట్, సెంటర్, రైట్ అలైన్మెంట్, జస్టిఫై, ఇలాగ 4 అలైన్మెంట్స్ ఉంటాయండి. మనకి ఇది ఎప్పుడు కూడా డిఫాల్ట్గా లెఫ్ట్ అలైన్మెంట్ అనేది ఉంటుంది, లెఫ్ట్ అలైన్మెంట్. సో మనం ఇప్పుడు ఆ సెంటెన్స్ అనేది, ఆ హెడ్డింగ్ ఉంది కదా కంప్యూటర్ కాన్సెప్ట్స్ అని, కంట్రోల్ E ప్రెస్ చేయండి. ఇక్కడ మనం ఏమీ సెలెక్షన్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఇంతకు మునుపు చెప్పుకున్నాం కదా, కంప్యూటర్ ఇది జస్ట్ మిషన్, దానికి ఇన్స్ట్రక్షన్స్ మనం కరెక్ట్గా ఇవ్వాలి అని. దానికి ఇన్స్ట్రక్షన్ ఎలా అర్థమవుతుంది అంటే సెలెక్ట్ చేసుకున్నప్పుడు మాత్రమే అర్థమవుతుంది అని చెప్పాం. ఇక్కడ ఏంటంటే మనం సెలెక్షన్ కూడా చేయాల్సిన అవసరం లేదు. బట్ ఎలాగ, ఇప్పుడు ఇక్కడ కర్సర్ని ఆ వర్డ్ దగ్గర క్లిక్ చేసి ఉంచాలి కర్సర్ని, అప్పుడు అది ఆటోమేటిక్గా కంట్రోల్ E ఇచ్చాక సెంటర్లోకి వెళ్ళిపోతుంది. ఓకేనా, కంట్రోల్ E అయిపోయింది కదా. నెక్స్ట్ కంట్రోల్ F అంటే ఫైండ్ ఏ వర్డ్ ఇన్ ఏ డాక్యుమెంట్. ఒక వర్డ్ని మనము సెర్చ్ చేయాలి అనుకున్నప్పుడు, ఫైండ్ చేయాలి అనుకున్నప్పుడు కంట్రోల్ F ఇచ్చినప్పుడు ఇక్కడ అడుగుతుంది చూడండి, మనకు లెఫ్ట్ సైడ్లో ఏ వర్డ్ని అయితే మనం సెర్చ్ చేయాలనుకుంటున్నామో. ఫర్ సపోజ్ కంప్యూటర్ అనే వర్డ్, రైట్, కంప్యూటర్ అని టైప్ చేసేసి ఎంటర్ ప్రెస్ చేసుకోండి. చూడండి, ఎక్కడైతే మనకు కంప్యూటర్ అనే వర్డ్ ఉందో అక్కడ ప్రతి చోట కూడా అది హైలైట్ అయిపోతుంది అనమాట. అది కంట్రోల్ F తోటి మనకు హైలైట్ చేసి ఆ కంప్యూటర్ అనే వర్డ్ ఎక్కడెక్కడ ఉందో కూడా మొత్తం చూపిస్తుంది చూడండి. ఇలాగా కంట్రోల్ F, ఫైండ్ ఏ వర్డ్. ఈ F తర్వాత G కదా, G అంటే గో టు పేజ్. మనకి ఇక్కడ టోటల్ ఎన్ని పేజెస్ ఉన్నాయి ఇక్కడ కనిపిస్తుంది చూడండి, కార్నర్లో ఇక్కడ చూడండి. ఓకేనా, ఇక్కడ కనిపిస్తుంటుంది. మొత్తము 15 పేజెస్ ఉన్నాయండి. సో మనం కంట్రోల్ G ఇచ్చాము అంటే గో టు పేజ్ ఇది. ఓకేనా, ఇక్కడ మనము డైరెక్ట్లీ 12 అని ఇచ్చేసి గో టు అని ఇచ్చామనుకోండి, కర్సర్ డైరెక్ట్గా కూడా 12th పేజీలోకి వెళ్ళి ఆగుతుందండి. ఏ పేజీలోకి వెళ్ళి కర్సర్ ఆగాలనుకుంటే ఆ పేజీలో వెళ్ళి కర్సర్ ఆగుతుంది. కంట్రోల్ G అంటే గో టు పేజ్. EFG అయిపోయింది. హెచ్ అంటే కూడా ఏంటి? రీప్లేస్ ఏ వర్డ్ విత్ అనదర్ వర్డ్. ఇక్కడ చూపిస్తుంది చూడండి, కంట్రోల్ F అంటే ఫైండ్, ఇక్కడ రీప్లేస్, G గో టు పేజ్ కూడా ఇక్కడే ఉంది చూడండి. రీప్లేస్ వాట్, మీరు ఏ వర్డ్ని రీప్లేస్ చేయాలనుకుంటున్నారు? కంప్యూటర్ అనే వర్డ్ని. సో ఏమని రీప్లేస్ చేయాలనుకుంటున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కీబోర్డ్ అని ఇద్దాం.
ఇచ్చాక రీప్లేస్ ఆల్ ఇచ్చారు అంటే ఎన్ని వర్డ్స్ ఉన్నాయి, ఇక్కడ 103 వర్డ్స్ ఉన్నాయండి డాక్యుమెంట్స్లో. అన్నీ కూడా మనం ఫస్ట్లో ఉంది కదా కంప్యూటర్ అనేసి, అక్కడికి వెళ్ళి ఒకసారి చూద్దాం. చూడండి, మీకే తెలిసిపోతుంది. చూడండి, ఇక్కడ కంప్యూటర్ కాన్సెప్ట్స్ అని ఉండేది కాస్త కీబోర్డ్ కాన్సెప్ట్స్ అయిపోయింది, అలా చేంజ్ అయిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ అన్నీ కూడా కంప్యూటర్ అనేది రావాలి. సో మళ్ళీ రీప్లేస్ వర్డ్కి వెళ్ళి ఆ కీబోర్డ్ని మళ్ళీ కంప్యూటర్ అని మార్చామనుకోండి, ఎక్కడెక్కడైతే కీబోర్డ్ అని ఉందో అక్కడ కూడా కంప్యూటర్ అనేది మారిపోతుంది. మరి ఎలాగా అంటే ఇదే నేను చెప్పాను కదా, ప్రతి సమస్యకు కూడా ఒక్కటే పరిష్కారం, అదే కంట్రోల్ జెడ్ ఇవ్వగానే చూడండి మళ్ళీ ఎక్కడైతే మనము చేంజెస్ చేసామో అన్నీ కూడా మళ్ళీ నార్మల్గా వచ్చేస్తుంది. అది కంట్రోల్ జెడ్తో యూజ్. మనకి హెచ్ కూడా అయిపోయింది కదా, ABCDEFGH కూడా అయిపోయింది. ఇంకా ఉండేది ఐ అంటే ఇటాలిక్ అండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలండి కంపల్సరీ. వేటినైతే ఇటాలిక్ చేయాలనుకుంటున్నామో అది కూడా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్ 3 ఇక్కడే ఉంటాయి. ఓకే, చూసేద్దాం. ఇక్కడ బోల్డ్ అని క్లిక్ చేస్తే థిక్గా వస్తుంది. కంట్రోల్ B ఇస్తే బోల్డ్. ఐ అని క్లిక్ చేసుకుంటే ఇటాలిక్ అవుతుంది అనమాట, క్రాస్గా వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఆల్రెడీ ఈ వర్డ్స్ కింద అండర్లైన్ ఉంది కదా. అందరికీ ఒకటే డౌట్, మా స్టూడెంట్స్లో చాలా మటుకు అందరికీ డౌటే ఇది, ఒకరిద్దరని కాదు, ప్రతి ఒక్కరికి కూడా ఇది డౌటే. మనం కంట్రోల్ U ఇచ్చాము, అండర్లైన్ వచ్చింది. మళ్ళీ ఆ అండర్లైన్ పోవాలంటే ఎలాగా? ఏమీ లేదండి, ప్రతి చోట కూడా ఆప్షన్లో రావటానికి ఏ ఆప్షన్ యూజ్ చేస్తామో మళ్ళీ ఆ ఆప్షన్ క్లియర్ అవ్వటానికి, క్యాన్సిల్ అవ్వటానికి, నార్మల్గా రావటానికి తిరిగి మళ్ళీ అదే ఇవ్వటమే, ఇంకా వేరే ఏమీ లేదు. సో కంట్రోల్ U ఇస్తే అండర్లైన్ వచ్చినప్పుడు మళ్ళీ కంట్రోల్ Uనే ఇవ్వండి, అండర్లైన్ పోతుంది, అంతే కదా, ఈజీ. సో U ఇస్తే అండర్లైన్ వచ్చింది, Uని క్లిక్ చేస్తే అండర్లైన్ పోతుంది, అంతే. ఓకేనా, ఇది IJ. ఇంకా I తర్వాత మనం Uకి ఇట్లా వచ్చేసాం. I ఆఫ్టర్ మనం ఏమి యూజ్ చేయాలి, ఆల్ఫాబెట్ వైజ్ J అంటే ఏంటి, జస్టిఫై. సో ఎప్పుడు కూడా మనకు అలైన్మెంట్ ఎప్పుడు లెఫ్ట్ అలైన్మెంట్లో ఉంటుంది డిఫాల్ట్గా. మనం ఇక్కడ అలైన్మెంట్స్ చెప్పుకున్నాం కదా, జస్టిఫై, కంట్రోల్ J జస్టిఫై. ఇలాగా మనకు లెఫ్ట్ రైట్ బోత్ సైడ్ కూడా మనకు ఈక్వల్గా వస్తుంది. ఏదైనా ఒక లెటర్ టైపింగ్ చేసినప్పుడు మ్యాటర్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇలాగా లైన్స్ అని డిఫాల్ట్గా లెఫ్ట్ అలైన్మెంట్లో ఉంటే జిగ్జాగ్గా అనిపిస్తుంది. కంట్రోల్ J జస్టిఫై చేసుకొని అప్పుడు మీరు లైన్ అలైన్మెంట్ బాగుంది అనుకున్నప్పుడు మాత్రమే ప్రింట్ ఇచ్చుకోండి. అలాంటప్పుడు ఇది మనకి యూజ్ అవుతూ ఉంటుంది. IJ అయిపోయింది కదా. K అనేది హైపర్ లింక్ అండి. అంటే ఒక ఫైల్కి లింక్ ఇవ్వడానికి మనము Kని యూజ్ చేస్తాము. ఇది కొంచెం ఎక్కువ టాపిక్. కంట్రోల్ K అనేది హైపర్ లింక్ అనేది మీకు నేను విత్ ఎగ్జాంపుల్స్ దాంతో చూపిస్తాను. ఆ కంట్రోల్ K హైపర్ లింక్ని మాత్రమే ఒకరోజు మనం కవర్ చేసుకుందాం. ఓకేనా, ప్రజెంట్ అయితే మనం ఇక్కడితో స్టాప్ చేద్దాం ఇవాళ. నెక్స్ట్ క్లాస్లో మనం కంట్రోల్ K గురించి నేర్చుకుందాం. ఓకేనా, బాయ్.